దినేష్ చౌదరి గారు రాజకీయ విషయం మనం చూసుకున్నట్లయితే రాజకీయంగా రీసెంట్గా అయితే మనకి ఆప్ ఆమ్ ఆద్మీ పార్టీలో మనీష్ సిసోడియా డిప్యూటీ సీఎం రీసెంట్గా ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తనకి బెయిల్ రావడం జరిగింది సుప్రీంకోర్టులో వేశాక. అయితే అక్కడ వచ్చింది డిప్యూటీ సీఎంకి వచ్చింది. ఇక్కడ మన కవిత గారికి ఇంకా రాలేదు. బీఆర్ఎస్ పార్టీ కవిత గారు, కేసీఆర్ గారి కూతురు, ఆమెకి ఇంకా బెయిల్ రాలేదు. ఆమె పట్ల మీ కమెంట్ ఏంటండి? ఇప్పుడు దాదాపు కొద్ది గొప్ప అవగాహన ఉన్న వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ పైన స్కామ్ అనేది అయితే వీళ్ళు చేశారో అది కేవలం రాజకీయ ప్రేరేపితమైనది. అందులో ఎక్కడ కూడా ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఒక్క రూపాయి పట్టుకున్నది లేదు. పోనీ ఆ రూపాయి ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా వాళ్ళు చెప్పింది లేదు, ఎట్లా అందింది అనేది కూడా చెప్పింది లేదు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ప్రతిపక్ష పార్టీలను లొంగ తీసుకోవాలి, లేకపోతే వాళ్ళని అంతం చేయాలి అనే ఒక పన్నాగంలో భాగంగా ఈ స్కామ్ అనే పేరుతోని వేధింపులకు గురి చేస్తూ అరెస్టులు చేశారు. దానిపైన మనం చూసాం సుప్రీంకోర్టు ఇప్పుడు దాకా ఓపిక పట్టి గతంలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సంజయ్ సింగ్ అనే ఎంపీకి బెయిల్ ఇచ్చింది. మొన్న మనీష్ సిసోడియాకి కూడా బెయిల్ ఇచ్చింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కూడా చేసింది. ఈరోజు వరకు మీరు దర్యాప్తు పేరుతోని ఎక్కడ ఏదైనా సరే మీరు నిరూపించగలిగారా, లేదు దర్యాప్తు ఎప్పుడు పూర్తి చేస్తారు అనేది చెప్పగలిగారా? మీరు ఎంతకాలం వీళ్ళని జైల్లోనే పెట్టి మీరు ఏది నిగ్గుదేల్చకుండా ఉంచితే, ఇప్పుడు చట్టంలో ఒకటి ఉంటుంది, నాట్ గిల్టీ అంటిల్ ప్రూవెన్, అంటే చట్ట ప్రకారం వాళ్ళని దోషిగా తేల్చేంత వరకు వాళ్ళు నిర్దోషులే. ఎంతకాలం జైల్లో పెడతారు? అందుకనే సుప్రీంకోర్టు వాళ్ళపైన అక్షింతలు వేస్తూ ఈడీకి, సిబిఐకి, మనీష్ సిసోడియా గారికి బెయిల్ ఇవ్వడం జరిగింది. కవిత గారి విషయంలో కూడా మొన్నటి వరకు మేము సరే రూజ్ అవెన్యూ కోర్టులో కావచ్చు, లేకపోతే ఢిల్లీ హైకోర్టులో కావచ్చు న్యాయం జరుగుతుందేమో అనేసి మేము ఆశా దృక్పథంతో వాటిలో బెయిల్కి అప్లై చేసినాం. కానీ ఎక్కడ మరి ఏ ఒత్తిళ్లు పనిచేస్తున్నాయో, ఎవరు అడ్డుకుంటారో తెలియదు. అందుకని ఇప్పుడు సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయినాం. మేము కూడా సుప్రీంకోర్టు అప్రోచ్ అయితే కోర్టు మొన్న స్పష్టంగా ఈడీకి, సిబిఐకి చెప్పింది, మీరు దీనిపైన ఏమేమి చేశారు, ఎప్పటిలోగా పూర్తి చేస్తారు, మీ సమాధానం మాకు కావాలి, వీడికి ఎందుకు బెయిల్ ఇవ్వకూడదు, ఇప్పటిదాకా ఇంతకాలం 5 నెలలు అయింది అనేది తేల్చాలి, మీరు మాకు సమాధానం చెప్పాలని 20 తారీఖు వరకు వాళ్ళకి డెడ్లైన్ విధించింది. దినేష్ గారు, ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీలు ఉన్నారు, స్టేట్ సోషల్ మీడియా కన్వీనర్గా ఉన్నారు మీరు. అయితే ఇప్పుడు మనకి బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన, బీఆర్ఎస్ పార్టీ బీఫామ్తో గెలిచిన ఎమ్మెల్యేలు చాలామంది కాంగ్రెస్లోకి వచ్చి మేము డెవలప్మెంట్ కోసం వచ్చాము అంటున్నారు. వాళ్ళ గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు ఒకవేళ ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళాలనుకుంటే సరే, దాన్ని ఎవడు కూడా తప్పుపట్టేది కాదు. కానీ గెలేటప్పుడు రాజీనామా చేసిపోవాలి. ఎందుకంటే నువ్వు ఒక పార్టీ గుర్తు మీద గెలిచినావు, ప్రజలు నిన్ను కేసీఆర్ గారి నాయకత్వాన్ని, కారు సింబల్ని చూసి నీకు ఓట్లు వేసిర్రు. అట్లాంటప్పుడు నువ్వు ఈ పార్టీ నుండి వేరే పార్టీలోకి పోవాలనుకున్నప్పుడు ఈ పార్టీ వల్ల వచ్చిన ఫలితం కూడా వద్దు, నేను వేరే పార్టీలోకి పోయి నిరూపించుకుంటా అనేసి రాజీనామా చేసి ఆ పార్టీ నుంచి గెలువు. ఎవడొద్దన్నాడు? దానికి చట్టం కూడా ఏమనదు. కానీ ఇది చట్ట ప్రకారం యాంటీ డిఫెక్షన్లా వర్తిస్తుంది వీళ్ళకి. ఎందుకంటే ఒక పార్టీలో గెలిచిన సభ్యుడు ఇంకో పార్టీలో ఎప్పుడైతే చేరుతాడో ఆటోమేటిక్గా వాళ్ళని అనర్హులుగా ప్రకటించాలి. కానీ దురదృష్టవశాత్తు మన దగ్గర ఏమైపోయిందంటే స్పీకర్ వ్యవస్థ రాజ్యాంగబద్ధ సంస్థ కాబట్టి వాళ్ళు చట్టానికి లోబడకుండా వాళ్ళ ఇష్టానుసారం ఎప్పుడు ఆగాలంటే అప్పుడు నిర్ణయం తీసుకుంటాం అనే రీతిలో దాన్ని తొక్కి పెడుతున్నారు. కానీ కోర్టులు ఇప్పుడు ఆ విషయంలో కూడా సీరియస్ అయినాయి. మీరు చర్య తీసుకుంటారా, మమ్మల్ని తీసుకోమంటారా అనే స్థాయికి వచ్చింది. కాబట్టి వాళ్ళకి తప్పకుండా ఎవరైతే పార్టీలు మారిరో, అనైతికంగా ఇతర పార్టీలో కొనసాగుతున్నారో వాళ్ళందరికీ కోర్టుల నుంచి తప్పనిసరిగా వ్యతిరేక ఫలితం వస్తుంది. అదేవిధంగా ప్రజా కోర్టులో కూడా ఎన్నికల్లో వ్యతిరేక ఫలితం వస్తుంది. దినేష్ గారు, నేను మిమ్మల్ని చాలా సంవత్సరాలుగా పొలిటికల్ చూస్తున్నానండి. మీకు చాలా పార్టీస్తో మీకు మంచి సంబంధాలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, అన్ని పార్టీ, బీజేపీ పార్టీ. అయితే ఇప్పుడు మీరు కాంగ్రెస్లోకి రాబోతున్నారని ఒక రూమర్ వచ్చింది, దాని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి ఒక క్లారిటీ ఏముంటుందంటే, నేను ఎక్కడ కూడా ప్రలోభాలకు లొంగు, లేకపోతే ఇంకో దాన్ని ఏదన్నా సెటిల్మెంట్లు చేసుకోవాలనో ఇంకో దానికోసమో నేను పార్టీలు మారే వ్యక్తిని కాదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలోనే అగ్రగామిగా ఈ రాష్ట్రాన్ని నిలిపిన నాయకత్వం కేసీఆర్ గారిది. అదేవిధంగా ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్ని తీర్చిదిద్ది అన్ని రంగాలలో దీన్ని మేటిగా తయారు చేసిన ఘనత కేటీఆర్ గారిది. వారిద్దరి నాయకత్వం
తెలంగాణకు శ్రీరామ రక్ష అని భావించే వ్యక్తిని నేను. ఆ విధంగా తెలంగాణకు సరే మొన్న ఎన్నికల్లో వ్యతిరేక ఫలితం వస్తే రావచ్చు, కానీ అధికారం శాశ్వతం కాదు. ఆ అధికారం కోసం వెంపర్లాడే వ్యక్తిని కూడా కాదు నేను. తప్పనిసరిగా ప్రజల ఆకాంక్షలు కానీ తెలంగాణ యొక్క హక్కులను కానీ పరిరక్షించేది కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న భారత రాష్ట్ర సమితి మాత్రమే అని నమ్మే వ్యక్తిని కాబట్టి అటువంటివి ఎవరన్నా రూమర్స్ అనుకుంటే కూడా నేను నవ్వుకుంటా. ఎందుకంటే నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా వాటిని నమ్మరు. అటువంటిది కార్యరూపం దాల్చే అవకాశం కూడా లేదు. దినేష్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపు 8 months అవుతుంది. December 4th వచ్చింది ఎలక్షన్స్, రిజల్ట్ వచ్చేసింది. అయితే వాళ్ళు ఫస్ట్ 100 daysలో 6 గ్యారెంటీలు మొత్తం పూర్తిగా అమలు చేస్తామని చెప్పారు. 6 గ్యారెంటీల గురించి మీ కమెంట్ ఏంది? అవి వాటిని ఒక లెక్క చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఉత్త గ్యారెంటీలు, మాటలు మాత్రమే చెప్పారు, చేతల్లో ఎక్కడ లేదు. ఎందుకంటే మీరు ఈరోజు చూస్తే వాళ్ళు చాలా స్పష్టంగా ప్రధాన పత్రికలలో అన్నింటిలో ఫ్రంట్ పేజ్ యాడ్లు ఇచ్చారు. ఇవి మా 6 గ్యారెంటీలు, మేము వచ్చిన 100 రోజుల లోపలే పూర్తి చేస్తాం వీటిని. మరి నాకు తెలిసినంతవరకు ఈరోజు వరకు రాష్ట్రంలో ఏ ఒక్క మహిళకు కూడా నెలకి 2500 ఇస్తాము అన్నారు. ఏ ఒక్క మహిళకు కూడా అది అందింది లేదు. పోనీ పెన్షన్లు ఉన్నాయి, వృద్ధాప్య పెన్షన్ లాంటి 4000 చేస్తామన్నారు, అవి ఎక్కడ అందిన దాఖలాలు లేవు. పోనీ రైతులు ఉన్నారు, రైతులకి మేము ఇచ్చిన రైతు బంధు ఎకరాకి 10,000 సంవత్సరానికి, కానీ వీళ్ళు ఏమన్నారు, మేము రైతు భరోసా ఇస్తాము, ప్రతి రైతుకి ఎకరానికి 15,000 ఇస్తాము, కౌలు రైతుకు కూడా ఎకరానికి 15,000 ఇస్తాము, వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 ఇస్తాము అన్నారు. అది ఈరోజు వరకు ఎవరికి అందింది లేదు. కొన్ని అంతవరకు అవసరం లే. వీళ్ళు ఏం చెప్పారు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమకారులకి నెలకి 25,000 పెన్షను, వాళ్ళకి 250 గజాల ఇంటి స్థలం ఇస్తాము, ఇల్లు కట్టుకోవడానికి కూడా డబ్బులు ఇస్తామన్నారు. వాళ్ళకి ఇచ్చారా? వాళ్ళకి ఎక్కడ ఇచ్చిన దాఖలాలు లేవు. ఇది వదిలేసేయండి. నెలకి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. ఆ ఉచిత విద్యుత్ ఎంత డొల్ల వ్యవహారం అంటే మనం చూస్తే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 52 లక్షల విద్యుత్ మీటర్లు కనెక్షన్లు ఉన్నాయి ఇళ్ళకి. ఈరోజు ఆ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందేది మాత్రం కేవలం 7 లక్షల ఇళ్ళకి మాత్రమే. అంటే మిగిలిన 45 లక్షల విద్యుత్ కనెక్షన్లకి వీళ్ళు ఎగ్గొట్టిరు కదా. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి ఇస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 92 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. వీళ్ళు మరి ఈరోజు ఆ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చేది మాత్రం 39 లక్షల కుటుంబాలకు మాత్రమే. మిగిలిన 50 లక్షల చిల్లర కుటుంబాలన్నీ కూడా మరి వీళ్ళు మోసం చేసినట్టే కదా. ఇంటర్మీడియట్ తర్వాత చదివే ప్రతి విద్యార్థినికి స్కూటీ ఇస్తామన్నారు ఉచితంగా. ఇచ్చిరా ఎవరికన్నా? ఎవరినన్నా అడగండి ఒక్క మాట. చదువుకునే విద్యార్థులందరికీ 5 లక్షల విద్యానిధి క్రెడిట్ కార్డు ఇస్తామన్నారు. ఎవరికన్నా ఇచ్చిరా? ఆ దాఖలాలు ఉన్నాయా? కాబట్టి వీళ్ళు ఎంతసేపటికి మోసాలు లేకపోతే ప్రత్యర్థుల మీద అబాండాలు వేసి ఈ అటెన్షన్ డైవర్షన్లు చేయడం తప్పితే వీళ్ళకి పాలన పైన పట్టు లేదు, వీళ్ళ హామీలు నెరవేర్చే సత్తా లేదు. అంతెందుకంటే నేను చెప్తా ఒక మాట, మేము గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీళ్ళు ఏమన్నారు, కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిండు అని కూడా ఉదరగొట్టిరు కదా. వీళ్ళు వచ్చిన 8 నెలల్లో ఈ రోజు వరకు 53,000 కోట్ల అప్పులు చేశారు. వీళ్ళు దేనికి చేశారు? కేసీఆర్ గారిలాగా ఏమన్నా కాళేశ్వరం కట్టిరా? కేసీఆర్ గారిలాగా ఏమన్నా రైతు బంధు అమలు చేసిరా? కేసీఆర్ గారిలాగా ఏమన్నా ఉచిత విద్యుత్ ఇచ్చారా? కేసీఆర్ గారిలాగా ఏమన్నా రెండో పట్టణాలన్నింటినీ కూడా అభివృద్ధి చేశారా? ఏ రంగంలో చేశారు వీళ్ళు? అన్నీ మేము చేసిన వాటిని ఆఖరికి వచ్చి వీళ్ళు పూర్తయ్యే సమయానికి వచ్చేసి అధికారంలోకి దానికి రిబ్బన్ కటింగ్ చేయడం తప్పితే వీళ్ళు ఈరోజు వరకు చేసిన ప్రాజెక్ట్ ఏది? మరి ఎందుకు 53,000 కోట్ల అప్పులు చేయాల్సి వచ్చింది వీళ్ళు? కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చింది. ఈరోజు ఆ హామీలన్నింటినీ కూడా అమలు చేయకుండా వంచిస్తోంది. ప్రజలు గ్రహించారు. రాబోయే రోజుల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గతంలో 10 సంవత్సరాలు భూస్థాపితమైంది. మళ్ళీ ఈసారి మాత్రం వచ్చే ఎన్నికల్లో 10 సంవత్సరాలు కాదు, ఈసారి తెలంగాణ నుంచి అడ్రస్ గల్లంత అవుతుంది. ఢిల్లీలో కాంగ్రెస్కి 0 సీట్లు, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి 0 సీట్లు. సేమ్ తెలంగాణలో కూడా నెక్స్ట్ జరగబోయే ఎన్నికల్లో అదే పరిస్థితి రాబోతుంది. చాలా థ్యాంక్స్ అండి దినేష్ గారు. మీ విలువైన సమయం మాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ.